కమ్యూనిస్టులుగా ఎన్నో రోజులుగా పేద ప్రజల పక్షాన మీరు పోరాడుతూ వస్తూ ఉన్నారు. కానీ ఎంత పోరాడినా పేద ప్రజలకు న్యాయం కొందరికి జరుగుతుంది, కొందరికి న్యాయం జరగట్లేదు. కానీ కమ్యూనిస్టులు మాత్రం జైలులో మగ్గిపోతున్నట్టుగా కనిపిస్తుంది. కొందరిపైన కేసులు పడతా ఉన్నాయి. ఉపా కేసులు కూడా వాళ్ళపైన ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే పేద ప్రజల పక్షాన పోరాడినందుకు మీకు ఇచ్చే బిరుదులా లేకపోతే ఏం జరుగుతుందండి? అది ఒక కుట్ర. తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టులు అనేవాడు ఉండొద్దు. అలాగే బీజేపీ చూస్తుంది, నక్సలైట్లందరినీ హతమార్చింది, మరి స్వచ్ఛందంగా పనిచేసేటువంటి మేధావులని హతమార్చింది. చివరికి బీజేపీ కేంద్రంలో బీజేపీ, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చూస్తున్నట్టు ఇప్పుడు మా అందరికీ కనిపిస్తూ ఉంది. ఎందుకు వచ్చింది ఆ డౌట్ అనొచ్చు మీరు. మరి వేసుకున్న గుడిసెల్ని మీరే చెప్పారు కదా, ఇందిరమ్మ కళ నిజమవుతుంది అని. ఏది ఎటుపోయింది? రాజీవ్ గాంధీ కళ ఎటుపోయింది? ఇందిరమ్మ కళ ఎటుపోయింది? మరి మరి గతంలో ఇచ్చినటువంటి హామీలు ఎటుపోయినాయి? మేము ఇందిరమ్మ కళ నిజం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టావు. ఎందుకు ఈ పేద ప్రజలను ఏడిపిస్తున్నావు? ఎందుకు ఈ పేద ప్రజలని వదిలిపెట్టినావు? అధికారంలోకి రాగానే పేద ప్రజలకి మేము వెలుగు చూపిస్తామన్నావు. అధికారంలోకి రాగానే పట్టా భూములు ఇస్తా అన్నావు, పోడు భూములు పంచుతా అన్నావు. నీకు కేసీఆర్కి ఎలాంటి తేడా కనిపించడం లేదు అని ఈరోజు హైదరాబాద్ ఇందిరా పార్కుకి నడిబొడ్డున వచ్చి ఇవాళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంటారని కమ్యూనిస్టులు అనుకోలేదు. ఇప్పుడు అర్థమైంది ఆయన ఆలోచన విధానం ఏంటిది. అటు వరంగల్ కావచ్చు, హన్మకొండ కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఈ కమ్యూనిస్టులు మాటకే కమ్యూనిస్టులు కావాలి అంటాడు. వారి ఓట్ల కోసం, వారి మద్దతు కోసం. ఇప్పుడు అర్థమైంది కమ్యూనిస్టులు ఈ రాష్ట్రంలో ఉండొద్దు. వారిని హతమారిస్తే, వారి గుడిసెలు తీసేస్తే భయపడి ప్రజలు పారిపోతారనుకున్నాడు. కానీ వాటి నుంచి ప్రజలు రగిలి నిప్పై వారి అంత చూడటానికి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదు అని మహిళా సమాఖ్యగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బీజేపీ కూడా ప్రతిసారి చెప్తుంది సార్, కమ్యూనిస్ట్ ఉన్నారా ఈ దేశంలో, కమ్యూనిస్టులు లేరు కదా అని మాట్లాడుతూ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టే కదా మన మునుగోడులో చూపించింది. మాట్లాడుతున్నారు కాబట్టేగా పక్క దేశాలు వారి అండ లేకపోతే కరోనాలో బయటపడేవాడేనా? వెనుజులా లాంటి దేశం, క్యూబా లాంటి దేశం ఎడిపోయిన డాక్టర్లు భారతదేశం రక్షించారు. 1 ఉన్నా 4 ఉన్నా సోషలిస్టు ఉన్నా కమ్యూనిస్టులు ఉన్నా కాడ ప్రజలు బతికి పట్టగట్టారే తప్ప ఏడుపులు గగ్గోలు రోడ్డున పడలేదు. ఈ రోడ్డున పడ్డారు అంటే ఇప్పుడు మీ అందరికీ మీడియా ప్రచారం చేయాలి. కమ్యూనిస్టులు లేని దేశం ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది, కమ్యూనిస్టులు ఉన్న దేశం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. అది మీకు చెప్పదలుచుకున్నాం.